ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మ్యాడీకి చిన్ని మీద ప్రేమ కలుగుతుంది. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ని నీకు మోసం చేసే పరిస్థితి వచ్చింది, కానీ కావాలని ఏం మోసం చేయలేదు బాబు అని అంటాడు వాళ్ళ నాన్న. మీరిద్దరు ఎదపాట్లో ఉన్నారని గిట దేవునికి తెలిసి మీ ఇద్దరిని ఇలా సీతారాముల కళ్యాణం జరిపించాడు. మీరిద్దరు ఇలా మంచిగా ఉండాలని. మేమైతే చదువుకున్నంత గొప్పని కాదు బాబు, కానీ మీరు మాత్రం శ్రీరాముడే అని. సీతారాములు దూరం కావడం కారణం సీతమ్మ కాదు, అలాగే మీరిద్దరు దూరం అవ్వడం కారణం మన చిన్ని కాదు. తనని అర్థం చేసుకొని మీరిద్దరు ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నానని వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత చెంటి వచ్చి, మీరు అమెరికా అబ్బాయి అన్నప్పుడే మీరు మాతోటి దగ్గరగా మంచిగా ప్రేమగా మా అక్కతోటి ఉన్నారు, కానీ బావగారు అన్నగానే మీరు దూరం అయిపోయారు, మా అక్కను దూరం పెట్టేశారు. నేను ఇప్పటి నుంచి నేను అమెరికా అబ్బాయి అని పిలుస్తాను అని చెంటి అని. సరే అమ్మ మేము వెళ్ళొస్తామని వాళ్ళ మ్యాడీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆయనతో సెంటిమెంట్లో పడిపోడు కదా మ్యాడీ అని లోకి అంటదన్నమాట. తర్వాత బాలరాజ్ కోసం రౌడీలు వెతుకుతారు కదా, ఒక 5 నిమిషాల బాలరాజ్ దొరుకుతారా, తొందరగా పోనీ ఆగిపోతుంది అనమాట. ఆ రౌడీలది ఆగిపోగానే ఏమైందిరా అంటే బండి తబ్బులిచ్చిందంటే దేవా అనుకుంటాడు, ఈ పాటికి ఆ బాలరాజ్ దొరికిపోయిండొచ్చు అని దేవా అనుకుంటాడు. అనుకోని ఆ కొడుకులు ఏం చేస్తాడు, మొత్తం వెతుకుతారు అనమాట. గలీలు వెతుకగానే మన చిన్ని వస్తుంది. కాఫీ తీసుకోండి మామయ్య గారు అంటే కోపంగా చూస్తాడు అనమాట. తీసుకోండి మామయ్య గారు వస్తున్నట్లుంది, ఫోన్ మాట్లాడండి, మా నాన్న దొరికాడేమో అని ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు ఫోన్ చేసి చిన్ని ఫోన్ని ట్రాప్ చేసుకుంటూ వస్తే మేము డెడ్ అంటే అక్కడ ఏం లేసాడు అసలు అని అంటాడు అనమాట. అతను ఆ చిన్ని కావాలని మీరు చిన్ని ఫోన్ ట్రాప్ చేశారని, తను కావాలని ఇక్కడ వచ్చి ఆగిపోయినట్లుంది సార్ అని అంటాడు. అయితే సరే పెట్టేసేయండి అన్న. మామయ్య గారు ఫేస్ అలా పెట్టేశారు. నేను చెప్పాను కదా మామయ్య గారు, మా నాన్న ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, ఎప్పుడు మా నాన్న ఎవరికి ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడని చెప్పాను కదా మామయ్య గారు. మీరే అనవసరంగా మీ నాన్న ఇప్పుడు దొరుకుతాడు, ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాను అని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏం జరిగిందో అని. మీరు ఇలా అయిపోతారని మీకోసం సాంగ్ కాఫీ తీసుకొచ్చాను, కాఫీ తాగండి మామయ్య గారు, నేను వచ్చేస్తానని మాధు వెళ్ళిపోతుంది. మామయ్య గారు కాఫీ తొందరగా తాగేయండి, చల్లగా అయిపోతుంది, ఇదే ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని. ఏం చేస్తాడో హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత మన మధుని ఏం చేస్తాడు, హ్యాపీగా చూస్తాడు మధు వైపు, అంటే మధుని లవ్ చేస్తున్నట్లు హ్యాపీగా చూస్తాడు అనమాట. ఆ లోకి శ్రేయ చూస్తాడు అనమాట. మ్యాడీమే అంత సంతోషంగా అని సాంగ్ వేస్తాడు డైరెక్టర్. అప్పుడు మన మ్యాడీ హ్యాపీగా చిన్నిని చూస్తాడు అనమాట. చిన్ని గిట్ట మ్యాడీని చూస్తారు, ఇద్దరు హ్యాపీగా చూసుకుంటారు అనమాట. తర్వాత మ్యాడీ ఏం చేస్తాడు, రూమ్లోకి వచ్చి ఆ చెట్టు వైపు చూస్తాడు అనమాట. ఆ చెట్టుకు వాటర్ పోయడం మన చిన్ని చూస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఇదంతా లోకి అసలు నచ్చదు, కోపంగా వస్తుంది అనమాట. రూమ్లోకి వచ్చేసి వాజ్ పలగొడుతుంది. వరుణ్ వచ్చి వాజ్ ఎందుకు పలగొట్టాను అని అంటే, ఎందుకు కోపం ఉంది నీకు అని అంటే, ఆ చిన్న అంటే నాకు కోపము అని అంటాడు అనమాట వరుణ్. అంటే తనను మీ అత్తయ్య వాళ్ళు నెత్తి మీద ఎత్తుకొని కూర్చున్నాడు. ఈరోజు అంత మంచి కార్యక్రమం చేయించారు, నా సీతారాముల కళ్యాణం చేయించారు, నలపూసల కార్యక్రమం చేయించారు, అంత మంచిగా చూసుకున్నారు తనని అని అంటే, తనకు చేయించారని నీకు బాధనా లేకపోతే నీకు చెప్పాలని బాధనా అని అంటే, లేదన్న ఆమెకు అంత బాధ ఎందుకు చేయించారు, పెళ్లి చేసుకున్నాం, వాళ్ళు పెద్దలకి ఇష్టం లేని చేసుకున్నాం, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం మన పెళ్ళి అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళ పెళ్ళి అంటే వీళ్ళకి ఇష్టం లేదు, కానీ వాళ్ళకైతే తంతు జరిపించారు, రిసెప్షన్ జరిపించారు, ఈరోజు నల్లపూసల కార్యక్రమం చేస్తారు, అలాగే సీతారాముల కళ్యాణం గిట్ట చేయించారు, కానీ మనకేం చేయించారు, మనకేం చేయించలేరు అసలు అని అంటది అనమాట. అంటే అందుకే నాకు కోపం వస్తుందంటే, అంటే అంటే నీ బాధ కారణం నువ్వు చిన్ని కాదు, నువ్వే అని అంటది అనమాట. నేనేం చేశానంటే నువ్వే చేసావు, నువ్వే మీ అప్పుడే అత్తయ్య మామయ్య చెప్పారు కదా మీ పేరెంట్స్ పిలువమని, నువ్వే పిలవలేవు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని చెప్తావు ఎప్పుడు అడిగినా. కానీ మొన్న ఒకసారి గట్టిగా అడిగేసరికి ఆ 2 రోజుల్లో వస్తారని చెప్పావు, కానీ ఇంతవరకు రాలేరేంటి అని అంటే, వార్ జరుగుతుంది కదా, వార్ జరిగితే ఎలా వస్తారు, ఆల్రెడీ 5 టికెట్స్ బుక్ చేసుకున్నారు, కానీ వారి వల్ల వాళ్ళు ఆగిపోయారు అని. అందుకే చాలా ఆలస్యమైంది, ఇక ఆలస్యం అయితే మంచిగా ఉండదు, మీ అమ్మ నాన్న నంబర్ ఇవ్వు, నేను అత్తయ్య మామలతో మాట్లాడిస్తాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నంబర్ ఇవ్వు అని. ఫోన్ కలవట్లేదంట అని అంటే, వాళ్ళ ఏరియాలో బాంబు పడి ఫోన్ కలవట్లేదంట అంటే, మరి నీకెలా చెప్పారు ఫోన్ చేసి అంటే, వేరే ఏరియాకి వచ్చి కాల్ చేసి చెప్పారు, ఇక వదిలేసా నువ్వు వెళ్ళి పనుకో అని అంటారు. నేను పనుకుంటాను, నువ్వు పనుకో అని వరుణ్ కట్టదు అనమాట. వరుణ్ వెళ్ళి పనుకుంటాడు. వసే చిన్ని, నీకు ఎన్ని కలిసి వచ్చినా కానీ నువ్వు మ్యాడీ కలవకుండా నేను చేస్తానే అని. మ్యాడీ ఇంకా మన చిన్ని పనుకుంటారు. మన చిన్ని ఏం చేస్తా, మ్యాడీ మీద కాలేస్తుంది, తర్వాత చెయ్యేస్తుంది అనమాట. మ్యాడీ ఏం చేస్తాడు, మెల్లగా వెళ్ళి తన ముఖాన్ని పట్టుకుంటాడు అనమాట. అయితే మన చిన్ని అప్పుడే లేస్తుంది అనమాట. ఏంటి మొలకలు వచ్చాయా, అంత దగ్గరికి వచ్చి పనుకున్నారు అని అంటే, మొలకలేవి ఏం లేవు అంటే, ఓ చిలుక నేను ఉన్నాను కదా అందుకే వచ్చాయేమో అని అంటే, అందమైన చిలుక దగ్గర ఉండేసరికి చూపు తిప్పుకోలేక దగ్గరకు వచ్చారు కదా అని అంటే, అంత లేదు, నువ్వు నా మీద కాలేసావు చెయ్యేసావు, తీద్దామనే సోపుకి
మీరు దగ్గరకు వచ్చారంటారా అంటే అవును అని అంటే ఫస్ట్ కాల్ తీను ఫస్ట్ అని అంటే కాల్ చేశారనమాట. ఏంటి శ్రీవారు ఇది కొత్త అలవాటు ఏంటి నీకు కాలు మీద కాలు వేయడం అని అంటే నేను కాలు మీద కాలు వేయలేవు నువ్వే కాలు మీద కాలు వేసావు నాకు అని నేను కిందికి తోసేయాలి. కిందికి తోసేస్తే నువ్వు గిట పడతావు కదా అంటే నేను ఎలా పడతానంటే నేను చేయి పట్టుకొనే నేను ఉంటాను కదా అప్పుడు నువ్వు గిట కింద పడిపోతావు అని. అప్పుడు ఏమవుతుంది అంటే రెండు కిందల పడడం అంటే రెండు కిందల పడడం అంటే కింద భూమి మీదేమో నేను పడతాను నా మీద నువ్వు పడతావు కదా అప్పుడు నీ మీద నేను పడడం అని. ఒకరి మీద ఒకరు పడడం అంటే సరే నోరు మూసుకొని పనుకో అని అంటే నాకు నిద్ర వస్తుంది శ్రీవారు ఇక నేను పనుకుంటాను అని. నీకు మార్పు వస్తుందని నాకు అర్థమై శ్రీవారు ఈ మార్పు వస్తే నేను పూర్తిగా మార్చేసుకుంటాను అని